ఓట్లు ఒడిచినాయి, ఫలితాలు వచ్చినాయి. ఇక సీట్లు పంచుకునే కార్యం గట్టిగా నడుస్తుంది. అదే 5 రాష్ట్రాలలో కొత్త సీఎంలను సీట్ల కూసోబెట్టే కార్యానికి ఏర్పాట్లు జోరుగా నడుస్తున్నాయి. అన్ని దిక్కులేమో గాని తమిళనాడులో భలే రంజుగా నడిచింది రాజకీయం. బేస్తారం నాడు సీఎం సీట్ల కూసోనీకే ముహూర్తం పెట్టుకున్న విజయ్కు మరి 10 మంది ఎమ్మెల్యేల సపోర్టు దొరికిందా లేదా? ఏమైంది కథ? అట్లా పోయి అరుసుకొని వద్దాం పారి. సీఎం సీట్ల కూకోనికే ఇంకో 10 మంది ఎమ్మెల్యేలు తక్కువ అయినరు. ఎటు చేద్దామని పారేషాన్ల పడ్డ దళపతి విజయ్తోని అట్లిట్ల చెయ్యి పార్టీ వాళ్ళు చెయ్యి కలిపినరు. చెయ్యి పార్టీ తరపుకేంచి గెలిచిన 5 మంది ఎమ్మెల్యేలు విజయ్కు సపోర్ట్ చేస్తాండ్రు. అటు చిన్న చిన్న పార్టీలకేంచి గెలిచిన ఇంకో 5-6 మందిని కలుపుకొని మొత్తం 118 మందితోని కలిసి గద్దెనెక్కనికే తయారయ్యిండు విజయ్. గవర్నర్ సారును కూడా కలిసి మాట ముచ్చట్లు చేసిండు. కానీ దేవుడు వరం ఇచ్చిన పూజారి కనికరం చూపలేదన్నట్టు మొత్తం 118 మంది ఉన్నట్టు బలం చూపించినాకనే ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, అప్పటిదాకా సమ్మతించేది లేదన్నట్టు చెప్పిండాట. ఇప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసుకుంటాము, 2 వారాలలో బలం నిరూపించుకుంటామని విజయ్ అడిగితే లేదు అట్లా కాదన్నాడట గవర్నర్ సారు. అట్లా ఎవ్వారం ఎటూ తెగకుండా అయింది. లెక్కకైతే చెయ్యి పార్టీ వాళ్ళు సాధించినాక విజయ్ పార్టీకి 112 సీట్ల బలం వచ్చింది. అయినా సరే ఇంకా 6 సీట్లు కావాలి. ఆ 6 ఎమ్మెల్యేల మద్దతు కూడా కూడగట్టినాకనే రమ్మన్నాడట గవర్నర్ సాబు. అటు చూస్తేనేమో ఎర్రజెండ పార్టీలోళ్ళు విజయ్తోని కలవమన్నారట. మరిగ ఎట్లయితుందో. ప్రమాణ స్వీకారానికి బేస్తారం పొద్దుగాల 11 గంటలకు ముహూర్తం పెట్టుకుంటే ఆఖరికి గట్లయింది. అయితే అన్నా డిఎంకే పార్టీ వాళ్ళు చూత విజయ్తోని కలవనికే సై అంటుండ్రాట. అంటే 30-40 మంది పోయి సాహో విజయ్ అందామని చూస్తుండ్రాట. మరిగ ఏం చేస్తాడో విజయ్ చూడాలి. భలే మలుపులు తిరుగుతాంది తమిళనాడు రాజకీయం.